హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్ ప్రీవియస్ టెట్లో వచ్చిన చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగికి సంబంధించిన బిట్స్ అనేవి ఈరోజు క్లాస్లో ఒకసారి చూద్దాం. ఫస్ట్ బిట్ వచ్చేసి సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. ఆప్షన్ 1 యవ్వనారంభ దశ, ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 3 పూర్వ బాల్య దశ, ఆప్షన్ 4 పూర్వ కౌమార్య దశ. కరెక్ట్ ఆన్సర్ పూర్వ బాల్య దశలో ఏమవుతుంది, ఆత్మభావన అనే భావన అనేది ప్రారంభమవుతుంది అనమాట. కరెక్ట్ ఆన్సర్ పూర్వ బాల్య దశ. సెకండ్ బిట్, పిల్లలు వస్తువులను పట్టుకోవటానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించిన తర్వాత చేతివేళ్లతో వస్తువులను పట్టుకోగలుగుతారు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం. సో ఫస్ట్ పిల్లలు ఏం చేస్తారు, ఏదైనా పట్టుకోమంటే చేతి మొత్తంతో పట్టుకుంటారు. తర్వాత ఏం చేస్తారు, ఓన్లీ నిర్దిష్ట భాగాలైన చేతులతో మాత్రమే వాళ్ళు ఏం చేస్తారు, పట్టుకోవటం అనేది స్టార్ట్ చేస్తారు. దాంట్లో వికాస సూత్రం అనేది ఇమిడి ఉంది. అదేంటంటే ఆప్షన్ 1 వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది. ఆప్షన్ 2 వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. ఆప్షన్ 3 వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. ఆప్షన్ 4 వికాసాలు పరస్పర సంబంధాలుగా కొనసాగుతాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది. కరెక్ట్ ఆన్సర్ వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది. నెక్స్ట్ వన్, పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవటం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ. పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవటం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ. ఆప్షన్ 1 వ్యవస్థీకరణ, ఆప్షన్ 2 సాంశీకరణ, ఆప్షన్ 3 అనుగుణ్యం, ఆప్షన్ 4 సమతుల్యం ఆర్ సమతుల్యత. కరెక్ట్ ఆన్సర్ సాంశీకరణ. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సమాధానాలు రాసే కాలాన్ని బట్టి ప్రజ్ఞా పరీక్షల రకం. క్రింది వానిలో సమాధానాలు రాసే కాలాన్ని బట్టి ప్రజ్ఞా పరీక్షల రకం. ఆప్షన్ 1 వ్యక్తిగత సామూహిక పరీక్షలు, ఆప్షన్ 2 శాబ్దిక అశాబ్దిక పరీక్షలు, ఆప్షన్ 3 శక్తి వేగ పరీక్షలు, ఆప్షన్ 4 పేపర్ పెన్సిల్ నిష్పాదన పరీక్షలు. సో ఇక్కడ ఏంటంటే సమాధానాలు రాసే కాలాన్ని బట్టి ప్రజ్ఞా పరీక్షల రకాలు ఎలా ఉంటాయంటే, సో సమాధానాలు రాసే కాలాన్ని బట్టి అన్నారు కాబట్టి అక్కడ ఉండేవి శక్తి వేగ పరీక్షలు అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఒక పిల్లవాడు అమితమైన సిగ్గు కారణంగా అంటే పిల్లవాడికి ఉన్న అమితమైన సిగ్గు కారణంగా తన తరగతి విద్యార్థులతో సరిగ్గా కలవలేకపోతున్నాడు. ఈ అబ్బాయి సమస్య. ఒక పిల్లవాడు అమితమైన సిగ్గు కారణంగా తన తరగతి విద్యార్థులతో సరిగ్గా కలవలేకపోతున్నాడు. ఈ అబ్బాయి సమస్య. ఆప్షన్ 1 శారీరక సమస్య, ఆప్షన్ 2 శారీరక రుగ్మత, ఆప్షన్ 3 మానసిక రుగ్మత, ఆప్షన్ 4 ప్రవర్తన సమస్య. కరెక్ట్ ఆన్సర్ ప్రవర్తన సమస్య. నెక్స్ట్ వన్, పిల్లలలో మొట్టమొదట ఏర్పడే భావోద్రేకం. ఆప్షన్ 1 భయం, ఆప్షన్ 2 ఉత్తేజం, ఆప్షన్ 3 కోపం, ఆప్షన్ 4 అసూయ. సో పిల్లల్లో మొట్టమొదట ఏర్పడే భావోద్రేకం ఏంటంటే ఉత్తేజం అనేది పిల్లల్లో మొదటగా ఏర్పడే భావోద్రేకం అన్నమాట. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుడు కూడా పిల్లలతో పిల్లలతో ఏం చేస్తారు, ఉపాధ్యాయుడు ఆటలాడతాడనమాట. ఉపాధ్యాయుడు కూడా పిల్లలతో ఆటలు ఆడే సమయంలో పిల్లల యొక్క ప్రవర్తన పరిశీలించడం అనేది. ఉపాధ్యాయుడు కూడా పిల్లలతో కలిసి ఏం చేస్తున్నారు, ఇక్కడ ఆటలాడుతున్నారు. సో ఆ టైంలో ఏం చేస్తున్నారు, పిల్లల యొక్క ప్రవర్తన పరిశీలిస్తున్నాడు. అదేమిటి అని ఇక్కడ అడుగుతున్నారు. ఆప్షన్ 1 సంచరిత పరిశీలన, ఆప్షన్ 2 నియంత్రిత పరిశీలన, ఆప్షన్ 3 అసంచరిత పరిశీలన, ఆప్షన్ 4 అంతర్ పరిశీలన. సో ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు, పిల్లలతో ఆటలాడే టైంలో వాళ్ళని పరిశీలిస్తున్నారు, అంటే వాళ్ళతో సంచరిస్తూ వారిని పరిశీలిస్తున్నారు కాబట్టి అటువంటి పరిశీలన వచ్చేసి సంచరిత పరిశీలన అంటారు. నెక్స్ట్ వన్, ఇతరులతో గల సంబంధాలు మరియు పుస్తకాలు, కథలు, నవలలు మొదలైనవి చదవటం ద్వారా పిల్లల్లో
పెంపొందే ఆత్మభావన. ఇతరులతో గల సంబంధాలు మరియు పుస్తకాలు. ఇతరులతో గల సంబంధాలు మరియు పుస్తకాలు, కథలు, నవలలు మొదలైనవి చదవటం ద్వారా పిల్లలలో పెంపొందే ఆత్మభావన. ఆప్షన్ 1 ఆదర్శ ఆత్మభావన, ఆప్షన్ 2 వాస్తవిక ఆత్మభావన, ఆప్షన్ 3 సార్వత్రిక ఆత్మభావన, ఆప్షన్ 4 అర్జిత ఆత్మభావన. కరెక్ట్ ఆన్సర్ ఆదర్శ ఆత్మభావన అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గణిత విజ్ఞాన శాస్త్రాల పట్ల ఒకే రకమైన అభిరుచి కలిగిన బాలుడు 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాడు. అతడు ఎంపీసీ లేదా బైపీసీ గ్రూపులు ఎంపిక చేసుకోవాలి. అతడు ఎదుర్కొంటున్న సంఘర్షణ. ఇక్కడ ఏంటంటే ఇతనికి రెండు ఇష్టమే, మ్యాథ్స్ ఇష్టమే, అలాగే విజ్ఞాన శాస్త్రం బయాలజీ ఆర్ సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ కూడా ఇష్టమే అనమాట. సో ఆయన ఏం చేశాడు, విజ్ఞాన శాస్త్రం పట్ల మ్యాథ్స్ పట్ల ఒకేలాంటి అభిరుచి ఉంది తనకి. ఉత్తీర్ణత సాధించాడు మంచి మార్క్స్తో, వీటిలో ఎక్కువ మార్క్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు ఎంపీసీ తీసుకోవాలా బైపీసీ తీసుకోవాలా అని సందిగ్ధంలో ఉన్నాడు. అది ఏమిటి అంటున్నారు. ఫస్ట్ వన్ ఉపగమ పరిహార, సెకండ్ పరిహార, థర్డ్ ఉపగమ పరిహార, ఫోర్త్ ఉపగమ. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి ఉపగమ. ఎందుకంటే తనకి 2 సబ్జెక్టుల మీద అభిరుచి ఉంది, 2 సబ్జెక్టుల పట్ల తనకి అభిరుచి ఉంది కాబట్టి 2 ఇష్టమైనవి కాబట్టి ఉపగమ అనేది ఇక్కడ తను ఎదుర్కొంటున్న సంఘర్షణ. కరెక్ట్ ఆన్సర్ ఉపగమ. నెక్స్ట్ వన్ నోమ్ చామ్స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో ఉండే విభాగం. ఆప్షన్ 1 సార్వత్రిక అభ్యసన విభాగం, ఆప్షన్ 2 సార్వత్రిక భాషా విభాగం, ఆప్షన్ 3 సార్వత్రిక శాస్త్రీయ విభాగం, ఆప్షన్ 4 సార్వత్రిక సామ్యవాద విభాగం. నోమ్ చామ్స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో ఉండే విభాగం ఏమిటంటే సార్వత్రిక భాషా విభాగం అనేది కరెక్ట్ ఆన్సర్ సార్వత్రిక భాషా విభాగం. నెక్స్ట్ వన్, క్రికెట్ మ్యాచ్లో మొదట బంతికే అవుట్ అయిన సాగర్, అంటే ఫస్ట్ బంతికే సాగర్ అని ఆయన అవుట్ అయ్యారు. క్రికెట్ మ్యాచ్లో మొదట బంతికే అవుట్ అయిన సాగర్ కోపంగా తన బ్యాట్ను గట్టిగా పిచ్చికేసి కొట్టడంలో రక్షక తంత్రం. ఫస్ట్ మ్యాచ్కే అంటే క్రికెట్లో మొదటి బంతికే సాగర్ ఏం అయ్యాడు, అవుట్ అయిపోయాడు అనమాట. సో తను ఏం చేశాడు, కోపంగా బ్యాట్ని గట్టిగా పిచ్చికేసి కొట్టాడు. అక్కడ రక్షక తంత్రం ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్ 1 ప్రక్షేపణ, ఆప్షన్ 2 విస్థాపన, ఆప్షన్ 3 ఉపసంహార, ఆప్షన్ 4 ప్రతిగమ. సో కరెక్ట్ ఆన్సర్ విస్థాపనం. నెక్స్ట్ వన్, వ్యక్తి విశ్వసనీయత అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక సంక్లిష్ట పరిస్థితి ఆర్ క్లిష్ట పరిస్థితి. వ్యక్తి విశ్వసనీయత అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్ 1 స్వయం ప్రతిపత్తి వర్సెస్ సందేహం, ఆప్షన్ 2 సమగ్రత వర్సెస్ నిరాశ, ఆప్షన్ 3 చొరవ వర్సెస్ అవరాధం. అంటే ఇక్కడ అపరాధాన్ని అవరాధం అని ఇచ్చారు, అవరోధం అని ఇచ్చారు. అపరాధమన్నా అవరోధమన్నా అంటే ఒకటే అనమాట. యాక్చువల్గా చొరవ అపరాధం అని వస్తుంది. సో ఇక్కడ అవరోధం ఇచ్చారు. పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధత. సో ఇక్కడ ఏంటంటే విశ్వసనీయత అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటంటే పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధత అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో అభ్యసన లక్ష్యం కానిది. ఆప్షన్ 1 అభ్యసన ప్రయోజనాత్మకమైనది, ఆప్షన్ 2 అభ్యసన ఒక ఫలిత ప్రక్రియ కాదు, ఆప్షన్ 3 అభ్యసన గమ్య నిర్దేశకమైనది, ఆప్షన్ 4 అభ్యసనం సార్వత్రికమైనది. క్రింది వానిలో అభ్యసన లక్ష్యం కానిది ఏమిటి అంటే అభ్యసన ఒక ఫలితం ప్రక్రియ కాదు. అభ్యసనం అనేది ఒక ఫలితం ప్రక్రియ కాదది. నెక్స్ట్, క్రింది వానిలో శారీరక అవసరం కానిది. మాతృ ఉత్సుకత, సెకండ్ వన్ నిద్ర, థర్డ్ వన్ ప్రేమ, ఫోర్త్ వన్ నీరు. క్రింది వానిలో శారీరక అవసరం కానిది. ఆప్షన్ 1 మాతృ ఉత్సుకత, ఆప్షన్ 2 నిద్ర, ఆప్షన్ 3 ప్రేమ, ఆప్షన్ 4 నీరు.
శారీరక అవసరం కానిది ఏంటంటే ఇక్కడ ప్రేమ అని ఇచ్చారు. ఎందుకంటే ఇవన్నీ కూడా మాతృ ఉత్సుకత అనేది, అలాగే నిద్ర, నీరు అనేవి శారీరక అవసరాల కిందకి వస్తాయి. అందుకని ప్రేమ అనేది మానసిక, మనసుకు సంబంధించింది. అందుకని అది శారీరక అవసరం కిందకి రాదు, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ప్రేమ. నెక్స్ట్ వన్. సుమాను పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా దండించటంతో ఆమె అతనంటే భయపడింది. ఆ పాఠశాలలో ఎవరు దండించారు బాగా? ఒక ఉపాధ్యాయుడు పాఠశాలలో తన్ని బాగా దండించాడంట. ఎవరిని? సుమా అనే ఒక అమ్మాయిని పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు ఏం చేశాడు? తీవ్రంగా దండించాడు. దానివల్ల ఆమె అతనంటే భయపడింది. ఎవరు? ఉపాధ్యాయుడు అంటే భయపడింది. అయితే ఆమెకు మిగతా ఉపాధ్యాయులంటే భయం లేదు. దీనికి ఉదాహరణ. సుమ పాఠశాలలో, అంటే సుమను పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా దండించడంతో ఆమె అతనంటే భయపడుతుంది. అంటే తనంటే భయపడుతుందన్నమాట ఆ టీచర్ అంటే. అయితే ఆమెకు మిగతా ఉపాధ్యాయులంటే భయం లేదు. ఇది దీనికి ఉదాహరణ. ఆప్షన్ 1 ఉద్దీపన సామాన్యీకరణ, ఆప్షన్ 2 ఉద్దీపన విచక్షణ, ఆప్షన్ 3 ఆయుత్న సిద్ధస్వాస్యం, ఆప్షన్ 4 విలుప్తీకరణ. సో ఇక్కడ ఏంటంటే ఆ పర్టిక్యులర్ టీచర్కే తను భయపడుతుందన్నమాట. అంటే అక్కడ ఉపాధ్యాయుడు తీవ్రంగా దండించడంతో ఆమె అతనంటేనే భయపడుతుంది, కానీ మిగతా టీచర్స్ అంటే భయపడట్లేదు. ఆయన మాత్రమే తిడతారు, కొడతారు అన్న ఉద్దేశం తనకుంది. అంటే అక్కడ విచక్షణ ఉంది, మిగతా వాళ్ళు కాదు, అతను మాత్రమే అనే ఆ ఉద్దీపన విచక్షణ అనేది తనకుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఉద్దీపన విచక్షణ ఉంది అతనికి. అంటే దండించిన టీచర్కి, దండించని టీచర్లకి మధ్య తనకి విచక్షణ తెలుస్తుంది, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఉద్దీపన విచక్షణ. నెక్స్ట్ వన్. వైగోట్స్కీ ప్రకారం క్రింది వాణిలో దిగువ స్థాయి మానసిక ప్రక్రియ. వైగోట్స్కీ ప్రకారం క్రింది వాణిలో దిగువ స్థాయి మానసిక ప్రక్రియ. ఆప్షన్ 1 ప్రశ్నించటం, ఆప్షన్ 2 సంశ్లేషణ, ఆప్షన్ 3 సృజనాత్మక ఆలోచన, ఆప్షన్ 4 విశ్లేషణ. సో కరెక్ట్ ఆన్సర్ ప్రశ్నించటం. వైగోట్స్కీ ప్రకారం క్రింది వాణిలో దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఏంటి అంటే ప్రశ్నించటం. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్. బడూర పునర్బలనాలను 3 రకాలుగా వర్గీకరించారు. ఈ వర్గీకరణకు చెందనిది. బడూర పునర్బలనాలను 3 రకాలుగా వర్గీకరించారు. ఈ వర్గీకరణకు చెందనిది. ఆప్షన్ 1 ప్రత్యక్ష పునర్బలనం, ఆప్షన్ 2 పరోక్ష ప్రత్యామ్నాయ పునర్బలనం, ఆప్షన్ 3 స్వీయ పునర్బలనం, ఆప్షన్ 4 నిరంతర పునర్బలనం. బడూర పునర్బలనాలు 3 రకాలుగా వర్గీకరించారు, కాబట్టి ఈ వర్గీకరణకు చెందనిది ఏంటంటే నిరంతర పునర్బలనం అనేది ఈ వర్గీకరణకు చెందదనమాట. సో కరెక్ట్ ఆన్సర్ నిరంతర పునర్బలనం. నెక్స్ట్ వన్. గణేష్ పరీక్షలకు తయారవుతూ మొదట ఫిలాసఫీని, తర్వాత సైకాలజీని నేర్చుకున్నాడు. సైకాలజీ పరీక్ష రాస్తుంటే అతనికి ఫిలాసఫీ గుర్తుకు వస్తుంది, కానీ సైకాలజీ గుర్తుకు రావటం లేదు. దీనికి కారణం ఆప్షన్ 1 ధమనం, ఆప్షన్ 2 పురోగమన అవరోధం, ఆప్షన్ 3 తిరోగమన అవరోధం, ఆప్షన్ 4 మానసిక అఘాతం. సో ఇక్కడ ఏంటి, గణేష్ పరీక్షలకు తయారవుతున్నప్పుడు మొదట ఫిలాసఫీ, తర్వాత సైకాలజీ నేర్చుకున్నానంట. సైకాలజీ పరీక్ష దానికి ఏం గుర్తొస్తుంది? ఫిలాసఫీ అనేది గుర్తుకు వస్తుంది. కాబట్టి ఇది ఎటువంటి అవరోధం అంటే దానికి కారణం ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ పురోగమన అవరోధం. ఎందుకని? ఫస్ట్ ఫిలాసఫీ నేర్చుకున్నాడు, తర్వాత సైకాలజీ నేర్చుకున్నాడు, తర్వాత ఎగ్జామ్ రాస్తుంటే ముందు ఉన్నది గుర్తుకు వస్తుంది, కాబట్టి అంటే పురోగతికి అవరోధం కలుగుతుంది. అందుకని ఇది పురోగమన అవరోధం కింద కన్సిడర్ చేయడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ పురోగమన అవరోధం. నెక్స్ట్ వన్. రాకేష్ 30 పదాలను అర్ధరహిత పదముల జాబితాను 20 సార్లు చదివి నేర్చుకున్నాడు. 2 నెలల తర్వాత అతన్ని అదే జాబితా మరలా నేర్చుకోమనగా ఈసారి 12 ప్రయత్నాల్లో నేర్చుకోగలిగాడు. అతని పొదుపు గణన. రాకేష్ అని ఆయన 30 పదాలను ఏం చేశారు? అర్ధరహిత పదాల జాబితాను 20 సార్లు చదివి నేర్చుకున్నాడు అనమాట. 2 నెలల తర్వాత అతను అదే జాబితాను మరలా నేర్చుకోమంటే ఏం చేశారు? ఈసారి
12 ప్రయత్నాల్లో నేర్చుకోగలిగాడు కాబట్టి అతని పొదుపు గణన ఎంత అంటే ఆప్షన్ 1 12%, ఆప్షన్ 2 40%, ఆప్షన్ 3 90%, ఆప్షన్ 4 30%. సో కరెక్ట్ ఆన్సర్ 40%. నెక్స్ట్ వన్ శృతి ప్రక్రియలో మొదటి సోపానం. శృతి ప్రక్రియలో మొదటి సోపానం. ఆప్షన్ 1 అభ్యసన, ఆప్షన్ 2 ధారణ, ఆప్షన్ 3 పునర్స్మరణ, ఆప్షన్ 4 గుర్తింపు. శృతి ప్రక్రియలో మొదటి సోపానం ఏంటంటే అభ్యసన అనేది మొదటి సోపానం. నెక్స్ట్ వన్ క్రింది వాణిలో భావావేశ రంగానికి చెందనిది. క్రింది వాణిలో భావావేశ రంగానికి చెందనిది ఏమిటి అంటే ఆప్షన్ 1 గ్రహించటం, ఆప్షన్ 2 ప్రతిస్పందించటం, ఆప్షన్ 3 విలువ కట్టడం, ఆప్షన్ 4 సంశ్లేషణ. సో క్రింది వాళ్ళ భావావేశ రంగానికి చెందనిది ఏంటంటే సంశ్లేషణ అనేది భావావేశ రంగానికి చెందనిది. నెక్స్ట్ వన్ ఒక పరిస్థితికి ప్రతిస్పందనకు మధ్య అణువుగా మార్చుకోవటానికి వీలైన సంధానము ఏర్పడినప్పుడు మిగతా అంశాలు సమానమైనప్పుడు ఆ సంధానం పటిష్టమవుతుంది అనేది. ఒక పరిస్థితికి అలాగే ప్రతిస్పందనకు మధ్య ఏమైంది అణువుగా మార్చుకోవటం. పరిస్థితిని ఏం చేశారు ప్రతిస్పందనకు మధ్య వాటి మధ్య రిలేషన్ అనేది అణువుగా మార్చుకోవటానికి వీలైన సంధానంను ఏదైతే వీలైందో దాన్ని ఆ సంధానం అనేది ఏర్పడినప్పుడు మిగతా అంశాలు సమానమైనప్పుడు ఆ సంధానం పటిష్టమవుతుంది అనేది. ఆప్షన్ 1 ఉపయోగిత నియమం, ఆప్షన్ 2 సంసిద్ధతా నియమం, ఆప్షన్ 3 అభ్యసన నియమం, ఆప్షన్ 4 నిరుపయోగ నియమం. సో ఇక్కడ ఏంటంటే ఒక పరిస్థితి ప్రతిస్పందన అణువుగా మార్చుకోవడానికి సంధానాలు ఏర్పడ్డాయి కాబట్టి అవి కూడా ఏంటి సమానమైనవి మిగతా విషయాలకి. ఆ సంధానం అనేది ఏమంటే పటిష్టమైంది కాబట్టి అది ఉపయోగిత నియమం కిందకి వస్తుంది. నెక్స్ట్ వన్ డిస్లెక్సియా ఈ అభ్యసన లోపం. డిస్లెక్సియా ఈ అభ్యసన లోపం. ఆప్షన్ 1 ఏకాగ్రత లోపం, ఆప్షన్ 2 గణన లోపం, ఆప్షన్ 3 రాత సంబంధ లోపం, ఆప్షన్ 4 పఠన సంబంధ లోపం. సో కరెక్ట్ ఆన్సర్ పఠన సంబంధ లోపం. నెక్స్ట్ వన్ సమీకృత ప్రకల్పనలందు విషయ సమాచారం ఒక సబ్జెక్టుకు పరిమితమై ఉంటుంది, అనేక సబ్జెక్టులకు సంబంధించి ఉంటుంది. సబ్జెక్టుకు అంటే సమీకృత ప్రకల్పనలందు విషయ సమాచారం అనేది ఎలా ఉంటుందంటే ఆప్షన్ 1 ఒక సబ్జెక్టుకు పరిమితమై ఉంటుంది, ఆప్షన్ 2 అనేక సబ్జెక్టులకు సంబంధించి ఉంటుంది, ఆప్షన్ 3 సబ్జెక్టుల సమాచారానికి సంబంధం ఉండదు, ఆప్షన్ 4 సబ్జెక్టు సమాచారం ఒకదానికోటి వ్యతిరేకం. సో సమీకృత ప్రకల్పనలందు విషయ సమాచారం అనేది అనేక సబ్జెక్టులకు సంబంధించి ఉంటుంది అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ శిశు కేంద్రీకృత బోధనా విధానానికి వ్యతిరేకమైన ప్రవచనం. శిశు కేంద్రీకృత బోధనా విధానానికి వ్యతిరేకమైన ప్రవచనం. పిల్లలు ఉపాధ్యాయుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటానికి పరిమితమవుతారు. పిల్లలు ఉపాధ్యాయుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటానికి పరిమితం అవుతారు. ఆప్షన్ 2 పిల్లలు జ్ఞానాన్ని నిర్మించుకుంటూ అభ్యసిస్తారు. పిల్లలు జ్ఞానాన్ని నిర్మించుకుంటూ అభ్యసిస్తారు. ఆప్షన్ 3 పిల్లలు తమ ఆలోచనలను ఉపాధ్యాయులతో సమవయస్కులతో పంచుకుంటారు. ఆప్షన్ 4 పిల్లల్లో స్వీయ అభ్యసన జరుగుతుంది. పిల్లలలో స్వీయ అభ్యసన అనేది జరుగుతుంది. శిశు కేంద్రీకృత బోధనా విధానానికి వ్యతిరేకమైన ప్రవచనం ఏంటంటే పిల్లలు ఉపాధ్యాయుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి పరిమితం అవుతారు అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ పియాజే మరియు బ్రూనర్లు బోధనా ప్రక్రియలో విభేదించిన ప్రధాన అంశం. పియాజే మరియు బ్రూనర్లు బోధనా ప్రక్రియలో విభేదించిన ప్రధాన అంశం. ఆప్షన్ 1 బోధన పరిపక్వతల మధ్య సంబంధం. బోధన పరిపక్వతల మధ్య సంబంధం. ఆప్షన్ 2 బోధన ప్రేరణల మధ్య సంబంధం. ఆప్షన్ 3 బోధనా విషయాల మధ్య సంబంధం. ఆప్షన్ 4 బోధన మూల్యాంకనాల మధ్య సంబంధం. సో పియాజే బ్రూనర్లు బోధనా ప్రక్రియలో విభేదించిన ప్రధాన అంశం ఏంటంటే బోధన మూల్యాంకనాల మధ్య సంబంధాన్ని విషయంలో వాళ్ళకి విభేదాలు అనేవి వచ్చాయి. నెక్స్ట్ వన్ హెర్బర్ట్ సోపానంలో చివరి సోపానం. హెర్బర్ట్ సోపానంలో చివరి సోపానం. ఆప్షన్ 1 సమర్పణ, ఆప్షన్ 2 సన్నాహం, ఆప్షన్ 3 అన్వయం, ఆప్షన్ 4 పునర్విమర్శ. సో హెర్బర్ట్ సోపానంలో చివరి సోపానం వచ్చేసి పునర్విమర్శ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్
ఎగ్డల్డేల్ అనుభవ శంకు ప్రకారం అధిక మూర్తత్వ అనుభవం. ఎగ్డల్డేల్ అనుభవాల శంకువుల ప్రకారం ఎగ్డల్డేల్ అనుభవాల శంకువు ప్రకారం అధిక మూర్తత్వ అనుభవం. ఆప్షన్ 1 మ్యూజియం నందు నీటి ఏనుగుల పరిశీలన. ఆప్షన్ 2 జంతు ప్రదర్శనశాలలో నీటి ఏనుగు పరిశీలన. ఆప్షన్ 3 నీటి ఏనుగుల అనుకరించడం. ఆప్షన్ 4 పత్రికలలో నీటి ఏనుగు చిత్రాలను పరిశీలించడం. అధిక మూర్తత్వం అంటే ఏంటంటే జంతు ప్రదర్శనశాలలో నీటి ఏనుగులు పరిశీలించడం. మూర్త భావం అది అంటే డైరెక్ట్గా మనకి తెలుస్తుంది, అది సృష్టించడానికి కూడా వీలు ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ జంతు ప్రదర్శనశాలలో నీటి ఏనుగులు ప్రదర్శించడం అనేది అధిక మూర్తత్వ అనుభవం అన్నమాట. నెక్స్ట్ 1 మంత్రణ ప్రక్రియలో మొదటి చర్య అంటే కౌన్సిలింగ్లో మొదటి చర్య. ఆప్షన్ 1 మంత్రార్థి నుండి సమాచారం సేకరణ. ఆప్షన్ 2 మంత్రార్థితో పరస్పర సంబంధం ఏర్పరచుకోవటం. ఆప్షన్ 3 మంత్రార్థి సూచనలు ఇవ్వటం. ఆప్షన్ 4 మంత్రార్థి సమస్యకు పరిష్కారాన్ని సూచించటం. సో కరెక్ట్ ఆన్సర్ మంత్రార్థితో పరస్పర సంబంధం ఏర్పరచుకోవటం అనేది మొదటి చర్య అన్నమాట. నెక్స్ట్ 1 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రాధాన్యత అంశం. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రధాన అంశం ఆర్ ప్రాధాన్యత అంశం. ఆప్షన్ 1 సమాచార బదిలీ. ఆప్షన్ 2 సిలబస్ పూర్తి చేయటం. ఆప్షన్ 3 జ్ఞాన నిర్మాణం. ఆప్షన్ 4 కంఠస్థంగా వివరించటం. కరెక్ట్ ఆన్సర్ జ్ఞాన నిర్మాణం. సో రిమైనింగ్ అనేవి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.